అక్క ఎన్నో మంత్ అని మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇలాగా ప్రోటీన్ ఫుడ్ అంటుంది కదా, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మామూలు ప్రోటీన్ ఫుడ్ కాదు. వారానికి 2 సార్లు కోరికలు కోరింది. నేను ఏంటో ఇలా కావాలి ఇది కావాలి అని చెప్పాను. బేబీ వెయిట్ ఎంతక్క అని అడుగుతున్నారు. ఉమ్మనీరు నాకు చాలా తక్కువ ఉంది అక్క, ఉమ్మనీరు పెరగడానికి ఏం చేయాలి అని అడిగారు. బేబీ మూమెంట్స్ కూడా ఉమ్మనీరు ఎక్కువ ఉంటే బాగా మూమెంట్స్ తెలుస్తాయంట. డబ్బులు బాగా ఖర్చు. హలో క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా గ్యాప్ వచ్చింది మా వ్లాగ్స్ కి. ఒక 15 to 20 days అవుతుందేమో పెట్టి, మాక్సిమం 1 month అవుతుంది. సో ఈ వీడియో వచ్చేసి నా 7th month అండ్ 8th month ప్రెగ్నెన్సీ ఎలా ఉంది అని చెప్దామని అయితే వీడియో చేస్తున్నా. ఫస్ట్ 7th month చెప్తాను. ఈ వీడియో ఎంత వరకు వస్తుందో చూద్దాము. ఒకవేళ ఎక్కువైపోతే గనక 8th month ని సెకండ్ పార్ట్ లో పెడతాను. చాలా మంది క్వశ్చన్లు కూడా అడిగారు, ఏమంటారు ప్రెగ్నెన్సీ సంబంధించింది, అవి కూడా క్లియర్ చేసింది. చాలా మంది అడుగుతున్నారు. ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఏం చెప్తానంటే, అక్క ఎన్నో మంత్ అని మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాకు 8th month వచ్చి కూడా ఒక 15 days అవుతుంది. ఇప్పుడు 7th month ఎలా ఉందనేది చెప్తాను. నాకు 5th month కే ఈ వామిటింగ్ సెన్సేషన్స్ అవన్నీ పోయాయి. అండ్ ఏ ఫుడ్ అయినా తింటున్నాను. మాక్సిమం ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోమన్నారు డాక్టర్. నేను అవే తింటున్నా. ఆకుకూరలు, చికెన్, ప్రోటీన్ ఫుడ్, ఎగ్, పాలు అలాంటివి తీసుకుంటున్నాను, బాదం పప్పు. సో తర్వాత 7th month వచ్చిన 10 days కి ఎందుకు ఇలాగా అంటే ప్రోటీన్ ఫుడ్ అంటుంది కదా, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మామూలు ప్రోటీన్ ఫుడ్ కాదు. వారానికి 2 సార్లు కోరికలు కోరింది. నేను ఏంటో ఇలా కావాలి ఇది కావాలి అని చెప్పాను. నేను ఏంటో ఇలా అంటున్నాడు అని అనుకుంటున్నాను. 7th month వచ్చిన 10 days కి నాకు గ్రోత్ స్కాన్ కి రాశారు. ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, గ్రోత్ స్కాన్ వచ్చేసి 8th month లో చూస్తారు అనుకుంటా కదా. అంటే కొంతమంది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ముందే రాస్తారు. నాకు ఉమ్మనీరు ఎక్కువ ఉంది, అందులోనూ సర్విక్స్ లెంత్ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ గ్రోత్ స్కాన్ కి వెంటనే రాశారు 7th month లోని. సో ఆ స్కానింగ్, గ్రోత్ స్కాన్, డాప్లర్ స్కాన్ 2 చేశారు. అంత బానే ఉంది. గ్రోత్ స్కాన్ అంటే జస్ట్ బేబీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చెక్ చేస్తారు. స్టార్టింగ్ లో టిఫా స్కాన్ లో కొంచెం భయపడ్డాము, ఉమ్మనీరు ఎక్కువ ఉంది అది ఇది అని చెప్పి అన్నారు. బట్ ఏంటంటే కొంచెం పర్లేదు. ఇప్పుడు ఈ స్కాన్ లో అయితే, ఈ గ్రోత్ స్కాన్ లో మాత్రం కొంచెం తగ్గింది అన్నారు. అంటే తగ్గిపోలేదు, కరెక్ట్ గా సరిపోయింది. సరిపడే దానికన్నా ఎక్కువే ఉందని చెప్పారు. మొత్తం 14 ఉందన్నారు. మొత్తం ఉమ్మనీరు 14 ఉందన్నారు. పర్లేదు, మరీ తక్కువ లేదు, అలా అని ఎక్కువ లేదు అని చెప్పారు. అండ్ సర్విక్స్ లెంత్ మాత్రం అంతకు ముందు కన్నా ఇంకా తగ్గింది అన్నారు. సో ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండాలి అని చెప్పారు డాక్టర్. అయితే అసలు ఏం చేయొద్దు, బెడ్ రెస్టే తీసుకోండి. ఎక్కువ బాడీకి ప్రెషర్ పెట్టే పనులు మాత్రం చేయొద్దని చెప్పారు. ఫుడ్ మాత్రం అంతా ఏదైనా తినండి, మీకు నచ్చినవి, మీకు ఫుడ్ నచ్చినవి తీసుకోమని చెప్పారు. తినాలనిపిస్తే అది తినండి, కానీ వాతం చేసే మాత్రం తినద్దు. ఇంకోటి ఏంటంటే పెయిన్ వస్తుందంటే కంగారు పడిపోయి అమ్మో అని చెప్పేసి హాస్పిటల్ వాటి పరిగెత్తద్దు. ఎప్పుడైనా కానీ కొంచెం ఏమంటారు, అదే ఒకవేళ ఉమ్మనీరు లాంటిది ఏదైనా వస్తేనే గానీ భయపడాలి, కానీ లేకపోతే దేనికి భయపడాలి. నాకు అప్పుడప్పుడు అలా వాత నొప్పులు, ఏదన్నా ఫుడ్ మనకి పడంది తిన్నా గానీ అలాగే వస్తుంది కదా, మన బాడీకి సెట్ అవ్వకపోతే అలా వాత నొప్పులు వచ్చేవి. కాసేపు అలా కూల్గా వచ్చేస్తే అత్తమ్మ సోప్ నీళ్ళు కాసి ఇచ్చేవాళ్ళు. ఇంకా తాగేసి కాసేపు అలా పడుకుంటే తగ్గిపోయేది. బంగాళదుంప మాత్రం అసలు అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు గనక పడకపోతే ఇంకా అసలు తినద్దు. బంగాళదుంప గానీ, వాతం చేసే ఫుడ్, బెండకాయ గానీ అలాంటివి. తినాలనిపిస్తుంది నాన్ వెజ్ ఐటమ్ లో ఏదైనా తినేయండి. బట్ కొంచెం ఫ్రాన్స్ మాత్రం వేడి చేసింది అని చెప్పి అంటారు. అవి మాత్రం 10th ఒక 7th month లోపే తినేయండి. తినాలనిపిస్తుంది. తర్వాత తినాలన్నా కానీ ఏదో 1-2 లిటిల్ గా కొంచెంగా తినాలి. మళ్ళీ నైట్ కూడా హెవీగా తీసుకోకూడదు ఫుడ్, గ్యాస్ వస్తూ ఉంటుంది కదా. సో అందుకే మార్నింగ్ మీకు ఏం తినాలన్నా మార్నింగ్ పూట అలా తింటే అంతా ఓకే. డాప్లర్, గ్రోత్ స్కాన్ 2 చేశారు, అంత బాగానే ఉందని చెప్పారు. కరెక్ట్ గా చేయించుకుని ఈరోజు 29th డేట్ చేయించుకుని, లాస్ట్ మంత్ 28th చేయించుకున్నాం. అండ్ ఇంకొకరు ఏం అడిగారంటే బేబీ వెయిట్ ఎంతక్క అని అడుగుతున్నారు. అప్పుడు గ్రోత్ స్కాన్ కి చూసినప్పుడు 1.3 kgs ఉంది బేబీ వెయిట్. ఇప్పుడు 1 month అయిపోతుంది. ఇప్పుడు ఎంత పెరిగిందో తెలియదు కదా. గ్రోత్ స్కాన్ మళ్ళీ నాకు మొన్నే చెకప్కి వెళ్ళాను, ఒక 4 days బ్యాకే. అప్పుడు స్కానింగ్ అయితే ఏం చేయలేదు, జస్ట్
హార్ట్ బీట్ ఒకటి బేబీ హార్ట్ బీట్ చెక్ చేశారు. నెక్స్ట్ 15 months కి రమ్మన్నారు. అదే 15 months సారీ 15 days కి రమ్మన్నారు. ఆ 15 days కి వచ్చినప్పుడు గ్రోత్ స్కాన్ చేస్తా అన్నారు. సో అప్పుడు క్లారిటీగా తెలుస్తుంది బేబీ వెయిట్ ఎంత ఉంది ఏంటి అని. పక్కన మాట్లాడదాం అనుకుంటున్నాను, బాబు గారు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు. ఏదో దెయ్యంలాగా ఇలా అదేంటి ఫోన్ అంతా తీసేద్దాం అని చెప్పేసి ముందు ప్లాన్ లో ఇవ్వండి. అసలే మా సెట్టింగ్ అటు ఇటు కాకుండా చేసాము. రింగ్ లైట్ ఏమో ఇరిగిపోయింది, రింగ్ లైట్ ఇరక్కొట్టేశాడు, వాడే ఇరక్కొట్టేశాడు. ఇప్పుడు ఇంకోటి ఉండాలి చిన్న స్టాండ్, అది ఈయన ఇరక్కొట్టేశారు. ఇప్పుడే వీడియో కని చేస్తున్నాడు, ఇలా పిరిగిపోయింది. ఇంకా అలా డబ్బాలు పెట్టి వాడి వుడ్ వర్డ్స్ గ్రైప్ వాటర్ దాని మీద పెట్టి చేస్తున్నాం వీడియో. ప్రస్తుతానికైతే 7th month లో ఏంటి ఏమంటారు అంతా బాగానే ఉంది. అవన్నీ చెక్ చేయించుకున్నవన్నీ అంతా ఓకే బానే ఉంది. ఫుడ్ మాత్రం ఈ టైం లోనే కరెక్ట్ గా తీసుకోవాలి, ఎందుకంటే బేబీ గ్రోత్. ఇంకోటి బ్లడ్ కూడా బ్లడ్ పర్సెంటేజ్ కూడా బాగా పెరగాలంటే బీట్రూట్, క్యారెట్ ఇలా ఈ ఫుడ్ తింటూ ఉండండి, ఫ్రూట్స్ కూడా. అండ్ ఇంకొకరు ఏంటంటే ఉమ్మ నీరు నాకు చాలా తక్కువ ఉంది అక్క, ఉమ్మ నీరు పెరగడానికి ఏం చేయాలి అని అడిగారు. ఫస్ట్ అయితే మీరు వాటర్ బాగా తీసుకోండి. వాటర్ ఎప్పుడు మన బాడీ అనేది హైడ్రేటెడ్ గా ఉండాలంట, డాక్టర్ని కూడా కనుక్కుంటే అదే చెప్పారు. మనం ఎక్కువ ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది. ఏమంటారు వాటర్ ఎక్కువ తీసుకునింది, ఏమంటారు వాటర్ రోజుకి 10 సార్లు 5 సార్లు నుంచి 10 సార్లు తీసుకునింది. కానీ రోజు కనీసం అదేంటి 20-30 సార్లు వెళ్ళింది వాష్రూమ్. లేదు మీరు అనుకోవచ్చు వాష్రూమ్ వస్తుంది పద్దాక వాష్రూమ్ కి వెళ్ళాలని వాటర్ తీసుకోకుండా ఉండడం స్కిప్ చేయమాకండి. వాటర్ కంపల్సరీ తీసుకుని మీకు వాష్రూమ్ వస్తే వెళ్ళండి, పర్లేదు. అది హైడ్రేటెడ్ గా ఉండాలి. అండ్ ఇంకోటి వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నా కూడా ఉమ్మ నీరు పెరుగుతుందంట. అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కోలా ఉంటుంది కదా, పెరగడం తగ్గడం అనేది మనం తీసుకునే ఫుడ్ బట్టి కూడా ఉంటుంది. సో ఇలా వాటర్ తాగి వాటర్ కంటెంట్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్ ఇలాంటివి తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి 8th month ఉంటుంది. బేబీ మూమెంట్స్ కూడా ఉమ్మ నీరు ఎక్కువ ఉంటే బాగా మూమెంట్స్ తెలుస్తాయంట. ఉమ్మ నీరు తక్కువ ఉన్న వాళ్ళకి మూమెంట్స్ అనేవి తగ్గుతూ వస్తాయంట. మీరు దానికి కంగారు పడద్దు, డాక్టర్ని అడిగి కనుక్కోండి. మాక్సిమం ఒక 10 to 15 మూమెంట్స్ అయితే ఉండాలి డైలీ మాత్రం, అలా చెక్ చేసుకోండి. చెప్తుంటే డిస్టర్బ్ చేసింది. 8th వీడియో వచ్చింది, సారీ 8th month సంబంధించిన వీడియో వచ్చింది. అయిపోయింది. చాలా మంది కూడా మీ లవ్ స్టోరీ అని చెప్పి ఏదైతే ఫస్ట్ పార్టే పెట్టాము, తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. జున్ను ప్లీజ్ సారీ అండి, మా జున్ను బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు. ప్రెసెంట్ అదేంటి లవ్ స్టోరీ ఒక పార్టే పెట్టాము. ఇంకా ఈ రోజు కూడా అదేంటి కంప్లీట్ గా చేసేద్దాము, కావాలంటే డే బై డే వచ్చినంత వరకు అదేంటి చేసి పెడదాం అని చెప్పేసి ఇంకా కంప్లీట్ గా ఈ రోజే చేసేస్తాము. కానీ పార్ట్ గా పెడతాము. చూడండి, లవ్ స్టోరీ వచ్చింది, ఆ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత ఎలా సఫర్ అయ్యాము, ఇప్పుడు ఏ పొజిషన్కి వచ్చాము, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తాము. ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఈ రోజుకి ఈ వీడియోకి అయితే ఇంతే. 7th month అయితే ఓకే, అంతా బాగుంది. స్కానింగ్ కూడా చేయించుకున్నాను కదా. మీరు కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తున్నా గానీ ఏమన్నా మూమెంట్స్ తక్కువైనా కానీ కంగారు పడిపోకుండా ఏదన్నా వేడిగా ఉండే పదార్థాలు తిన్నా, వాటర్ అదే పాలు తాగినా కానీ మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. తిన్న తర్వాత కూడా ఎక్కువ మూమెంట్స్ ఇస్తుంది బేబీ. లేదు మీకు అలా కూడా అవ్వట్లేదంటే ఏదన్నా కొంచెం తేడాగా ఉన్నా వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి. అండ్ వాతం నొప్పులు లాంటివి వస్తాయి, అవి కామన్ అందరికి. అది కూడా కొంచెం చూసుకుని జాగ్రత్తగా ఉండండి. ఫ్రూట్స్ కూడా బాగా తినండి, అంతే. హస్బెండ్ డబ్బులు బాగా ఖర్చు పెట్టండి. ఓకే, ప్రస్తుతానికైతే ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ 8th month ఎలా ఉంది, ప్రెసెంట్ ఎలా జరుగుతుంది, దేనికి సంబంధించి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తాము. బై బై, టేక్ కేర్ ఆల్.